ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానితో స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెగాస్టార్ చిరంజీవితో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. हार्दिक स्वागत और अभिनंदन कर यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी को हार्दिक स्वागत और अभिनंदन कर यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी को हार्दिक स्वागत और अभिनंदन कर यशस्वी प्रधान మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో గౌరవ ప్రధాని పాల్గొనున్నారు. I also call upon Shri Om Birla ji, honorable speaker. అలాగే ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానితో పాటు స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. అక్షయ, ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంక్రాంతి పండుగ సంబరాలకు హాజరయ్యారు. ఆయన స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా ఎదురెళ్లి ఆహ్వానించి తీసుకొచ్చారు. ప్రస్తుతం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి వేదికను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నేరుగా వేదికపైకి వచ్చారు. ఎవరైతే పండితులు అంతా కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్వాగతం పలికారు పూర్ణ కుంభంతో. ఇంకోవైపు ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ప్రత్యేక ఏర్పాట్లన్నితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు ప్రత్యేకంగా ఏదైతే తెలుగు సంస్కృతులను చాటి చెప్పేలా కార్యక్రమాలతో పాటు గంగిరెడ్లు, వాటితో పాటు ఇతర మరికొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగానైతే సంబరాలు జరుగుతున్నాయో దానికి ఎక్కడా కూడా తగ్గకుండా ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో అంటే దేశ రాజధాని ఢిల్లీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాజకీయ నేతలే కాదు, అటు సినిమా ప్రముఖులు, మరోవైపు ఏదైతే వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా కూడా దేశ రాజధానిలో ఇలాంటి కార్యక్రమం అనేది ఖచ్చితంగా ఒక ఏదైతే గుర్తుండిపోయేలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు ఉత్తరాదికి సంబంధించినటువంటి పండుగలే నిర్వహిస్తుంటారు. కానీ ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్రాంతి పండుగకు హాజరవడం మాత్రం ప్రతి ఒక్కరూ కన్నుల పండుగ చూస్తున్నారు. ఎవరైతే హాజరయ్యారో వారితో పాటు వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి వాళ్ళు సైతం ఈ ఢిల్లీలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల పట్ల ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదికి సంబంధించి అంటే ఓం బిర్లాతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు, బీజేపీ పార్టీలోని కీలక నేతలు కూడా హాజరయ్యారు. వాళ్ళంతా ఇక్కడ జరుగుతున్నటువంటి సంబరాలను చూసి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ప్రతి ఒక్కరూ పంచెలు ధరించడం, దాంతో పాటు కండువాలు వేసుకోవడం, ఈ విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం మాత్రం కన్నుల విందువుగా కనిపిస్తుంది. అక్షయ, రాజు, మరి ఈ వేడుకలకు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు హాజరయ్యారు? ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పరిశీలిస్తే మొత్తం కూడా ఈ సంక్రాంతి సంబరాలకు దాదాపు 250 వరకు హాజరయ్యారు. ముఖ్యంగా స్పీకర్ ఓం బిర్లాతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, సతీష్ చంద్ర దూబే, శ్రీనివాస్ వర్మలతో పాటు తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రత్యేకంగా ఏదైతే అనురాగ్ ఠాకూర్, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, దాంతో పాటు బాలశౌరి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డికే అర్నల్ కూడా హాజరయ్యారు. వీళ్ళతో పాటు రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి కొందరు ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్షయ, ఎన్ని గంటలకు ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం ఉంది రాజు?
ఇప్పటికే ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి. పూజల అనంతరం ప్రధానమంత్రి మోడీ ఎవరైతే ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగిస్తారు. అక్షయ. ఓకే రాజు. अमूल्यమైన సమయాన్ని కేటాయించారు गौरव प्रधानी हमारे बीच में है दुनिया के सबसे लोकप्रिय नेता और भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी को हार्दिक स्वागत और अभिनंदन करते हैं। माननीय प्रधानमंत्री मोदी जी ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానితో పాటు స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో గౌరవ ప్రధాని పాల్గొనున్నారు. ఐ ఆల్సో हमारे बीच में है दुनिया के सबसे लोकप्रिय नेता और भारत के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी को हार्दिक स्वागत और अभिनंदन करते हैं। जी आपकी सोच, आपकी కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానితో పాటు స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్ హాజరయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు కిషన్ రెడ్డి నివాసంలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు హాజరయ్యారు. మరి కాసేపట్లో అక్కడికి వచ్చినటువంటి అతిథుల్ని అలాగే సంక్రాంతి పండుగను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు. మనతో ఒక అద్భుతమైన గీతాన్ని, ఒక ప్రాంతీయ గీతాన్ని, జానపద గీతాన్ని ఇన్ని చేసిన నన్ను మరువకురా ఊరికే ఊపిరి హ్యాపీ సంక్రాంతి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అంజలి మా చెల్లెలు ఇక్కడే ఉంది. సింగర్ అంజలి వేదిక పైకి వచ్చి ఒక పాట పాడగానే మనం విశ్లేషిస్తున్నాం. ఫాస్ట్ రావాలమ్మా. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానితో పాటు స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెగాస్టార్ చిరంజీవితో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
ఎట్టా ఇరిసి వందనమ్మ ఊరును నా పల్లెటూరు హ్యాపీ సంక్రాంతి. ఈ వేదిక మీద సంక్రాంతి సంబరాల్ని ప్రతిబింబించే విధంగా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. స్నేహాంజలి బృందానికి స్వాగతం పలుకుతాం. మా చైర్మన్ గారు ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే వేడుకల కోసం వచ్చినటువంటి ప్రధాని మోడీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ వర్మ, మెగాస్టార్ చిరంజీవి ఘన స్వాగతం పలికారు. తెలుగు సాంప్రదాయ రీతిలో పండుగ సంస్కృతి ఉట్టిపడేలాగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరిగినటువంటి తీరు మనం చూస్తున్నాం. అతిథుల కోసం తెలుగు పిండి వంటకాలన్నీ కూడా అక్కడ సిద్ధం చేశారు. అలాగే ప్రధానితో స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెగాస్టార్ చిరంజీవితో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్ కూడా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగింది.
అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని. సంక్రాంతి సంబరాల్లో ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు వేడుకకి సంబంధించినటువంటి ఒక జ్ఞాపికని ప్రసాదిస్తారు ప్రధాని గారికి. శ్రీనిలయం సఖీ శ్రీనిలయం ధీమహి గోపీ మానస నిలయం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యన్మూలే సర్వతీర్థాని యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా. ఓం చత్వారి శృంగాత్రయోస్య పాదో ద్వే శీర్షే సప్తహస్తాసో హరిద్రా కుంకుమ చందనైః అక్షతైః పుష్పైః పూజయామి. దేశావృషభరాఢ్భ్యః వస్త్రదానం కరిష్యే. అగ్నిజ్వాలా పూజనం కరిష్యే. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. మేనో భూయిష్ఠాంతే నమభుక్తిం విధేమ తైలధారాం సమర్పయామి. ఈశ్వరం ధ్యాయామి యజ్ఞేశ్వర జ్వాలాం సమర్పయామి. నమః. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని. సంక్రాంతి సంబరాల్లో ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు వేడుకకి సంబంధించినటువంటి ఒక జ్ఞాపికని ప్రసాదిస్తారు ప్రధాని గారికి. శ్రీనిలయం సఖీ శ్రీనిలయం ధీమహి గోపీ మానస నిలయం. తీర్థాని యన్మధ్యే యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవా కుంకుమ చందనైః అక్షతైః పుష్పైః పూజయామి. దేశావృషభరాఢ్భ్యః వస్త్రదానం కరిష్యే. అగ్నిజ్వాలా
పూజనం కరిష్యే. ఓం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. మేనో భూజిష్ఠాంతే నమభుక్తిం విధేమ. తైలధారాం సమర్పయామి. ఈశ్వరం ధ్యాయామి, యజ్ఞేశ్వర జ్వాలాం సమర్పయామి. నమః. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి వేడుకలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా ఈ వేడుకలకు హాజరవడం జరిగింది. అక్కడ వేడుకల కోసం వచ్చినటువంటి ప్రధాని మోడీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అలాగే శ్రీనివాస వర్మ, మెగాస్టార్ చిరంజీవి కూడా ఘన స్వాగతం పలికారు. తెలుగు సాంప్రదాయ రీతిలో పండుగ సంస్కృతి ఉట్టిపడేలాగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అతిథుల కోసం తెలుగు పిండి వంటకాలన్నీ కూడా అక్కడ సిద్ధం చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలాగా వెనకాల మనం చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి డెకరేషన్ కానీ అన్నీ కూడా తెలుగుదనం ఉట్టిపడేలాగా అక్కడ తీర్చిదిద్దడం జరిగింది. ప్రధానితో స్పీకర్ ఓం బిర్లా, అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మెగాస్టార్ చిరంజీవితో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, గజేంద్ర సింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, మనోహర్ లాల్ ఖట్టర్ కూడా హాజరయ్యారు ఈ వేడుకలకు. అలాగే తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. శ్రీనిలయం సఖీ శ్రీనిలయం ధీమహి గోపీ మానస నిలయం. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల కోసం వచ్చినటువంటి ప్రధాని మోడీకి ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ వర్మ అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఘన స్వాగతం పలికారు.